హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ వరకు అయితే నేను హాఫ్ కిలో వరకు ఇలా మటన్ తీసి క్లీన్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ వరకు ధనియాలు, ఇలా కొన్ని మిరియాలు, నెక్స్ట్ ఇందులోకి కొన్ని ఇలా జీడిపప్పు ఒక 4-5 వరకు జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి స్టారు, నెక్స్ట్ ఒక 4-5 ఇలాచీస్, నెక్స్ట్ ఇలా జాపత్రి, నెక్స్ట్ ఇలా ఒక కొన్ని లవంగాసు అన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి చెక్క కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత నా దగ్గర ఇలా రెడీగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. గసాలు ఇలా 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ పేస్ట్ పెట్టుకొని సైడ్కి అయితే రెడీగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. ఇలా కొంత ఆనియన్ పేస్ట్ కూడా నేను రెడీగా పెట్టుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ ఇలాగా కట్ చేసి ఆనియన్ పేస్ట్ కూడా ఇలా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్నానండి. 2 ఆనియన్స్ అండి అవి. ఇప్పుడైతే మనం చేసుకునే గిన్నె తీసుకొని అందులోకి సరిపడ్డ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఆవాలు, కొంత బిర్యానీ ఆకు, ఇలాగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక 4 వరకు కట్ చేసి వేసుకున్నానండి చిన్నగా. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు కారంకి సరిపడినన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపోయినంత పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టయితే ముందైతే కలుపుకోవాలండి. సాల్ట్ కూడా త్వరగా వేసేస్తే ఇప్పుడైతే మనకి ఈ ఆనియన్స్ ముక్కలు అనేవి త్వరగా మంచిగా మగ్గిపోతాయి. అందుకని సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఆనియన్ పేస్ట్ ఓ 2 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి, ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా చాలా బాగా టేస్టీగా వస్తుందండి. అందుకని ఈ ఆనియన్ పేస్ట్ ఇలా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకొని పేస్ట్ సైడ్కి పెట్టుకున్నామో అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ ముక్కలకి అన్నిటికీ. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోకూడదు, అప్పుడే బాగా కుక్ అవుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు పైన మూత పెట్టి చూస్తే మనకి ఇలా కాస్త బాగా ఫ్రై అవుతుందండి. ఇంకా ఇలా ఫ్రై అయిన దాన్ని ఒకసారి బాగా మంచిగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే కడిగి పెట్టుకొని ఉంచుకున్నామో మటన్ అనేది అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇంకా అన్ని మసాలాలన్నీ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే మటన్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం మంచిగా ఒకసారి ఓ 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దీనిపైన ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఇలా ఉంచుకొని చూస్తే ఇలా దగ్గరగా మనకు మగ్గిపోతాయండి. ఈ మటన్ పీసెస్ అని బాగా ఫ్రై అవుతాయి. ఇలా వాటర్ కూడా పైకి వస్తుంది, అంటే కాస్త కుక్ అయిందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకే మనం ఈ కర్రీ కలిపినంత కారం ఒక 2 స్పూన్స్ వరకు నేనైతే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మంచిగా ఈ కారం పట్టేటట్టు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం డైరెక్ట్గా విజిల్ పెడతాం కాబట్టి ఇప్పుడు మనం వాటర్ దీనికి కుక్ అయినంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. ఇలా నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసానండి. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఇంకా కలుపుకునేక కుక్కర్ మీద మూత పెట్టుకున్న తర్వాత దీనికైతే ఒక 6 విజిల్స్ అయితే రావాలండి. మనం డైరెక్ట్గా వండుకుంటున్నాం కాబట్టి ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసి చూస్తే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఇంకా కుక్ అయిపోతుందండి. ఇలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కర్రీతో. మీరు కూడా అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇది మనకు పూరి, ఈ చపాతీ, ఇంకా బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. అస్సలు మిస్ కాకండి, మీరు ఇంట్లో ట్రై చేయండి.